భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు పరమశివుని అత్యంత పవిత్రమైన రూపాలుగా భావించబడతాయి. జ్యోతి అంటే దివ్యమైన వెలుగు, లింగమంటే అనంతమైన శివతత్వం. ఈ జ్యోతిర్లింగాలు కేవలం ఆలయాలు కాదు, ఇవి శివుని శక్తి స్వరూపాలు. మొదటగా గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ సమీపంలో ఉన్న సోమనాథ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటే, ఇది అన్ని జ్యోతిర్లింగాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. చంద్రుడు తన శాప విమోచనం కోసం ఇక్కడ శివుణ్ణి ఆరాధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ లింగాన్ని దర్శిస్తే పాపాలు నశించి మనసుకు శాంతి లభిస్తుందని విశ్వాసం. తరువాత రెండవది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం శివపార్వతుల దివ్య సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మాత్రమే కాకుండా అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఇక్కడ దర్శనం చేసుకుంటే కుటుంబ శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని అంటారు. తరువాత మూడవది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కాలభైరవ స్వరూపంగా భావించబడుతుంది. ఇక్కడి లింగం స్వయంభూ రూపంలో ఉండటం ప్రత్యేకత. కాలాన్ని కూడా నియంత్రించే శక్తిగా ఈ మహాకాళేశ్వరుడిని భావిస్తారు. భస్మారతి ఇక్కడి ముఖ్యమైన సేవ. తరువాత నాలుగవది మధ్యప్రదేశ్లోనే నర్మదా నదిలో ఉన్న మండహాటా ద్వీపంలో ఓం ఆకారంలో ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. ఈ లింగం ఓం నాదాన్ని ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందని నమ్మకం. తరువాత ఐదవది ఉత్తరాఖండ్లో హిమాలయ పర్వతాలలో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగం అత్యంత కఠినమైన యాత్రలలో ఒకటి. పాంగవులు తమ పాప విమోచనం కోసం ఇక్కడ శివుణ్ణి ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ లింగం శక్తి, భక్తి, విముక్తిని సూచిస్తుంది. తరువాత ఆరవది మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటే, శివుడు భీమా అనే రాక్షసుణ్ణి సంహరించేందుకు ఇక్కడ అవతరించాడని కథ ఉంది. ఈ లింగం చెడు శక్తులను నాశనం చేసే శక్తిగా భావించబడుతుంది. తరువాత ఏడవది ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో గంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైనది. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ లింగం దర్శనం జీవితానికి పరమార్థాన్ని ఇస్తుందని అంటారు. తరువాత ఎనిమిదవది మహారాష్ట్రలో నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ప్రత్యేకమైనది. ఈ లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే రూపంలో ఉన్నారని భావిస్తారు. గోదావరి నది ఇక్కడే ఉద్భవిస్తుంది. తరువాత తొమ్మిదవది ఝార్ఖండ్ రాష్ట్రంలో దేవగర్లో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం ఆరోగ్యానికి ప్రసిద్ధి. రాక్షసరాజు రావణుడు ఇక్కడ శివుణ్ణి ఆరాధించాడని కథ ఉంది. ఈ లింగం దైవవైద్యుడుగా పూజించబడుతుంది. తరువాత పదవది గుజరాత్లో ద్వారక సమీపంలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగం సర్పరాజు నాగుల రక్షణను సూచిస్తుంది. విషాలు, చెడు శక్తుల నుండి రక్షణ కోసం ఈ లింగాన్ని ఆరాధిస్తారు. తరువాత 11వది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న రామనాథస్వామి జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటే, శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు ఇక్కడ శివుణ్ణి పూజించాడని విశ్వాసం. ఈ లింగం పాప విమోచనాన్ని సూచిస్తుంది. తరువాత 12వది చివరిది మహారాష్ట్రలో ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం చివరిది. ఇది భక్తి, కరుణ, నమ్మకాన్ని సూచిస్తుంది. నిజమైన భక్తితో పూజిస్తే శివుని కృప తప్పక లభిస్తుందని అంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలు శివుని వివిధ శక్తులను సూచిస్తూ భక్తులకు శాంతి, ఆరోగ్యం, రక్షణ, మోక్షం ప్రసాదిస్తాయని నమ్మకం. ఓం నమః శివాయ అనే మంత్రంతో ఈ జ్యోతిర్లింగాలను స్మరించుకుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ కృష్ణాస్ ఫన్ గ్యాలక్సీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.